టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసు ఆళ్ల 127వ నిందితుడిగా ఉన్నారు. దాడి ఘటనలో ఆళ్ల పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో సిఐడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరును చేర్చింది. కుట్రదారుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, నందిగాం సురేష్, దేవినేని అవినాష్, న్యాయవాది గవాస్కర్లతో పాటు మరికొందరు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, ప్రెసెంట్ సిఐడి విచారణ కొనసాగుతోంది. విచారణ ఎంతసేపు జరిగే అవకాశాలు, విచారణలో ఏ అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు? సౌమ్య, టీడీపీ కేంద్ర కార్యాలయం దాడికి సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు విచారణకు రావడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో ఆయన్ని 127వ నిందితుడిగా కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా విచారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ రోజు దాడికి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి, ఆ రోజు అక్కడ దాడి జరిగినటువంటి సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు, ఆయనకి సమాచారం ఉందా, దాడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే ఆయనకి తెలుసా, లేకపోతే జరిగేటటువంటి సమయంలో ఆయన ఎవరినైనా కోఆర్డినేషన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇలాంటి అంశాలకు సంబంధించిన దానిపైన అయితే విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మంగళగిరి, గుంటూరుకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆ కేసుకు సంబంధించి, అంటే ఆ రోజు దాడికి సంబంధించినటువంటి అంశంలో కార్యకర్తల్ని మొబిలైజ్ చేయాలనే విధంగా కూడా కొంత ఇన్ఫర్మేషన్లు వాళ్ళకి పాస్అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వటం జరిగింది, ముందుగానే ఆయనకి దాడికి సంబంధించినటువంటి అంశంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగిందా, ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి అవకాశం ఉంది, ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ వస్తే ఇలాంటి అంశాలకు సంబంధించిన దానిపైన అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొంతసేపు అంటే ఈ 3 గంటల సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి కార్యాలయానికి రావడం జరిగింది. 1 అవర్ పైన కూడా దీనికి సంబంధించి విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం 4:30 అవుతుంది. 5 గంటల సమయం వరకు ఈ విచారణ సాగేటటువంటి అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడంతో పాటు సిఐడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆయన ముందుంచి మరికొన్ని ప్రశ్నలు అయితే అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువసేపు అయితే విచారణ కొనసాగేటటువంటి అవకాశాలు అయితే లేవు, కానీ కంపల్సరీగా విచారణ అయితే అనేక పాయింట్ల మీద అయితే జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌమ్య, అయితే సాయి శంకర్, ఏదైతే ఇప్పుడు ఈ కుట్రదారులో మనం చూస్తున్నామో ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో దీని విషయంలో ఈ విచారణ అనంతరం మరి సిఐడి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ప్రధానంగా అయితే ఈ కేసులో కొంతమంది ముందస్తు బెయిల్ పొందినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి కస్టడీ విచారణలు కూడా కొనసాగినాయి. అయితే దీనికి సంబంధించి ఫైనల్గా ఇప్పుడు విచారణలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పొంది ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి కంపల్సరీగా విచారణకు పిలవాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వేగవంతంగా విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ను కూడా ఫైల్ చేయాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే విచారణ అనేది వేగవంతంగా ముందుకు వెళ్తుందనే విధంగా చెప్పొచ్చు. మరికొంతమంది కీలకమైనటువంటి నేతలను కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇదే కేసుకు సంబంధించి 120వ నిందితుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా 2 వారాల క్రితం కూడా విచారణ చేపట్టారు. ఆ కేసుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మరికొంతమందిని కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కంపల్సరీగా దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటి వరకు విచారణకు రానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి కంపల్సరీగా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీలైనంత త్వరగానే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ పూర్తి చేయాలనే విధంగా కూడా సిఐడి అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా కేసు నమోదు చేసినటువంటి వెంటనే నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు కూడా వెంటనే పిలిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేగవంతంగానే విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పూర్తిగా వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారంగా
ప్రకారంగా అయితే కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేటటువంటి అవకాశాలు ఉంటే ఛార్జ్ షీట్లో ఎలాంటి అంశాలను పొందుపరుస్తారనేదే కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆ దాడి సంబంధించి అంటే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి దాడిలో అసలు ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎవరి ప్రోద్బలం ఉంది, ఆ దాడికి సంబంధించి ఎన్ని రోజుల ముందు నుంచి ప్రణాళిక రచించడం జరిగింది, అకస్మాత్తుగా జరిగినటువంటి దాడా లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నట్టు ఆ రోజు జరిగినటువంటి అంశాల పరిణామంలోనే జరిగినటువంటి దాడా లేకపోతే ప్రణాళికబద్ధంగా జరిగినటువంటి దాడా అనేది కూడా నిర్ధారించేటటువంటి అవకాశాలునే పూర్తి స్థాయిలో ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి అంశాలు ఛార్జ్ షీట్లో ఉంటాయనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.